హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈ కార్యక్రమంలో భాగంగా రాజధాని అమరావతిలో జరిగే పనుల గురించి, రాజధాని అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నామండి. రాజధాని అప్డేట్స్లో మరీ ముఖ్యమైనది ఏంటి అని అంటే, రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమం ఒకటి చేపట్టారని, దానికి ఒక భారీ బహిరంగ సభని ఏర్పాటు చేసి, ఆ బహిరంగ సభకి మన ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించిందండి. దానికి తగిన ఏర్పాట్లు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఆ ఏర్పాట్లు ఏంటి, ఎక్కడ జరుగుతున్నాయి అనే విషయాల్ని ఇప్పుడు నేను మీకు వివరంగా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరియు అలాగే కాదు, రాష్ట్ర ప్రజానికం కూడా రాజధాని అమరావతితో అత్యంత సున్నితంగా పెనవేసుకుపోయినటువంటి ఒక అంశం. ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఒకటి చేపట్టింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించడం జరిగింది. అయితే మనమందరం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇప్పుడు రాజధాని అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లయితే, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 2 సార్లు రాజధాని అమరావతి పనులను ప్రారంభించిన వారు అవుతారు. ఎలాగంటే 2014లో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించిన తరువాత రాజధాని నిర్మాణం కోసం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించడం, అప్పుడు ప్రతి గ్రామం నుంచి, ప్రతి పల్లె నుంచి మట్టిని తీసుకువెళ్ళి రాజధాని అమరావతిలో రాజధానికి శంకుస్థాపన కార్యక్రమం చేయడం అయితే జరిగింది. చిన్న విషయమే. అయితే మరలా రాష్ట్ర ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం రావడం, రాజధాని పనుల్లో పురోగతి కనిపించడం, ఇలాంటి పరిస్థితులలో మరలా రాజధాని అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించారు. అయితే ఈ డేటు అనేది ఇంకా మనకి క్లారిటీ రాలేదండి. ఎప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చి రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు అనే దానిపైన ఇంకా స్పష్టత రాలేదు. కానీ అక్కడున్న అధికారుల మరియు అక్కడున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏప్రిల్ 21 నుంచి 31 తారీఖు మధ్యలో ఎప్పుడైనా కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ఒక భారీ బహిరంగ సభ ద్వారా ఏర్పాటు చేసి విజయవంతంగా చేయాలని చూస్తున్నారండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాజధాని అమరావతి పునర్నిర్మాణ సభకు సంబంధించిన పనులేనండి. ఇవి ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. మొత్తం 250 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఒక భారీ బహిరంగ సభని ఏర్పాటు చేయాలని ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వం భావించిందండి, దానికి తగినట్లుగానే ఇక్కడ విస్తృతంగా పనులు జరుగుతూ ఉన్నాయండి. ఈ పనులన్నీ ఎక్కడ జరుగుతున్నాయి అని అంటే, అదే అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం, ఆ సభ ఎక్కడ జరుగుతుంది అని అంటే, ఆ ల్యాండ్ మార్క్ ఎక్కడ అని మీ అందరికీ తెలియజేయాలంటే, ఇది ఇప్పుడున్న సచివాలయానికి సెక్రటేరియట్కి వెనుక భాగాన ఈ యొక్క పనులన్నీ జరుగుతూ ఉన్నాయండి. పునర్నిర్మాణ పనులన్నీ జరుగుతూ ఉన్నాయండి. అధికారుల అంచనా ప్రకారం మరియు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ భారీ బహిరంగ సభకి, అమరావతి పునర్నిర్మాణ సభకి రాష్ట్ర ప్రజానీకం ఒక 2 లక్షల మంది అయితే హాజరవుతారని అక్కడ అధికారులు కానీ ప్రభుత్వం కానీ అంచనా వేస్తుంది. మరి ఇంతమంది హాజరయ్యే ఈ భారీ బహిరంగ సభకి అంతే విధంగా భారీగానే అక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయండి. మొత్తం 250 ఎకరాల విస్తీర్ణంలో ఈ కంప చెట్లను తొలగించే ప్రక్రియ మరియు నేలని చదును చేసే ప్రక్రియ అయితే జరుగుతూ ఉంది. ఆ విజువల్స్ మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారండి. ఈ ల్యాండ్ మార్క్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే, ఉగాది రోజున మన సీఎం చంద్రబాబు నాయుడు గారు P4 కార్యక్రమాన్ని ఒక భారీ బహిరంగ సభ ద్వారా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని జరిపారండి. అదే ప్రాంతంలో ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు అమరావతి పునర్నిర్మాణ సభ కూడా అదే ప్రాంతంలో జరగబోతుందండి. అయితే మీ అందరికీ ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. ఏంటి అంటే, P4 కార్యక్రమం జరిగిన దగ్గరే అంటున్నారు కదా, అదే ప్లేస్లో జరుగుతుంది అని అంటున్నారు కదా, అదే వేదిక పైన ఈ అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం కూడా చేయవచ్చు కదా అని మీ అందరికీ డౌట్ రావచ్చండి. అయితే దానికి ఒక కారణం ఉంది.
P4 కార్యక్రమం జరిగిన సభా వేదిక ఇదంతా కూడా దాని పైనుంచి హై టెన్షన్ వైర్లు, హై పోల్స్, హై టెన్షన్ వైర్లు, ఎలక్ట్రికల్ వైర్లు వెళ్తుండటం వలన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రక్షణ దృష్ట్యా ఆ P4 సభ నుంచి పక్కకు జరిపి ఇంకొక ప్లేస్లో, అదే ప్లేస్లో కాకుంటే కొంచెం పక్కగా జరిపి ఇంకాస్త భూమిని విస్తరించి భారీ బహిరంగ సభకైతే అక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారండి. ఇవన్నీ ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. ఈ అమరావతి రీలాంచింగ్ ప్రోగ్రాంకి నరేంద్ర మోడీ గారితో పాటు ఇంకొంతమంది సెంట్రల్ మినిస్టర్స్, కేంద్ర మంత్రులు కూడా హాజరవుతున్నారని అక్కడ సమాచారం ఉందండి. అమరావతి రీలాంచింగ్ ప్రోగ్రాం, ఈ సభకి సంబంధించే పనులు ఇక్కడ చాలా వేగంగా జరుగుతున్నాయండి. ఈ సభ దగ్గరికి వచ్చే రోడ్లన్నింటినీ కూడా శుభ్రం చేస్తూ ఉన్నారు. మరియు రోడ్డు పక్కన ఉన్న పిచ్చి మొక్కలు, కంప చెట్లను కూడా చాలా శుభ్రంగా తీసివేస్తూ ఉన్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు వస్తున్నారు కనుక. మరియు రక్షణ దృష్ట్యా కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా చాలా క్లీన్గా చేస్తూ ఉన్నారు. మరియు అదే పద్ధతిలో, అదే విధంగా గ్రీనరీని కూడా అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారండి. ఈ మీటింగ్ దగ్గరికి వచ్చే, ఈ భారీ బహిరంగ సభ దగ్గరికి వచ్చే రోడ్ల వెంబడే మొక్కలని నాటుతున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అయితే అక్కడ సృష్టిస్తున్నారండి. అమరావతి రీలాంచింగ్ కార్యక్రమానికి సంబంధించిన సభా ఏర్పాట్లన్నింటినీ కూడా, ఇక్కడ జరుగుతున్నటువంటి పనులన్నీ కూడా మెగా కంపెనీ వారి ఆధ్వర్యంలో అయితే జరుగుతున్నాయండి. మనం చూస్తున్నటువంటి ఈ సామాగ్రి మొత్తం కూడా, ఈ యంత్రాలన్నీ కూడా మెగా కంపెనీ వారే ఈ సభా ప్రాంతాన్ని శుభ్రం చేస్తున్నారు. పిచ్చి మొక్కలన్నీ తీసేస్తున్నారు, నేలను చదును చేస్తున్నారు. మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ మీ అందరికీ ఇంకొక విషయం కూడా తెలియజేయాలండి. P4 సభ జరిగిందని ఇక్కడే మనకు తెలుసు, మనందరం కూడా మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ సామాగ్రి మొత్తం కూడా P4 సభకి ఉపయోగించినటువంటి భారీ రూఫ్ టాప్కి సంబంధించిన ఈ సామాగ్రి అండి. ఇదంతా P4 సభ అయిపోయిన తర్వాత మొత్తం డిస్మాండిల్ చేసి అక్కడే స్టోర్ చేసి పెట్టారు. ఇక్కడ ఎప్పుడైతే ప్రధాని నరేంద్ర మోడీ గారి సభకి ఏర్పాట్లన్నీ పూర్తవుతాయో, నేలను చదును చేయటం, ఈ కార్యక్రమం అంతా పూర్తయిపోతుందో, అప్పుడు ఇవే టెంట్కి సంబంధించిన సామాను మొత్తం కూడా అటు షిఫ్ట్ అయ్యి ఇక్కడ ఒక భారీ షెడ్ అంటే భారీ టెంట్ని అయితే నిర్మిస్తారు. అక్కడే అమరావతి రీలాంచింగ్ ప్రోగ్రాం జరుగుతుంది. అమరావతి రీలాంచింగ్ ప్రోగ్రాంకి నరేంద్ర మోడీ గారు వస్తున్నారని తెలిసిన వారందరూ కూడా మరలా నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత రాజధాని అమరావతికి నరేంద్ర మోడీ గారు వరాల జల్లు కురిపిస్తారని అందరూ భావిస్తూ ఉన్నారండి. అలాగే మన రాజధానికి కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను అయితే ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని రాజధాని అమరావతి వార్తలు మరియు అప్డేట్స్ కోసం పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అందరికీ మరొక్కసారి నమస్కారం.